మరో ప్రపంచ యుద్ధానికి బలమైన సంకేతాలు వస్తున్నాయి. అకారణంగా ఇజ్రాయెల్ మీద ఇరాన్ చేసిన క్షిపణి దాడులు ఆ అగ్నికి ఆజ్యం పోసేశాయి. ఇజ్రాయెల్ పై ధ్వజమెత్తడానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ ఓ సోవరెన్ కంట్రీ, అలాగే ఇజ్రాయెల్ కూడా మరో సోవరెన్ కంట్రీ. అకారణంగా ఒక దేశం మీద దాడి చేసిన కారణం చూపి అమెరికా నేరుగా ఇరాన్ పై దాడికి దిగే అవకాశం ఉంది. దీంతో ఇరాన్ వైపు రష్యా, చైనీలు గాని దిగితే ఆ ఘడియలు వచ్చేసినట్టేనని అంటున్నారు పరిశీలకులు. నిజంగానే పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతుంది. ఇప్పటికిప్పుడు ఇది మూడో ప్రపంచ యుద్ధం అని వెంటనే తేల్చేయలేం, కానీ సంకేతాలన్నీ ఆ ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. ఒకసారి అది రగులుతుంటే ప్రపంచాన్ని ఎంత మేరకు దహిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎటు నుంచి ఎటువైపు మలుపు తిరుగుతుందో ఊహకు కూడా అందనంతగా ఉంటుంది. ఓవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం రావణ కాష్టంలా నడుస్తూనే ఉంది. అది ఎంతకు తెగడం లేదు. మరోవైపు లెబనాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా వెన్ను విరిచిన ఇజ్రాయెల్ మరింతగా పట్టు సాధించేందుకు లెబనాన్ మీదకు ఆర్మీని నడిపిస్తుంది. హిజ్బుల్లా చీఫ్ ను హతమార్చిన ఇజ్రాయెల్ కొత్తగా నియమితుడైన చీఫ్ ను కూడా మరో 7 గంటల్లోనే మట్టుపెట్టింది. అంటే మంచి దూకుడు మీద ఇజ్రాయెల్ దూసుకుపోతుంది. ఇప్పటికే గాజా కేంద్రంగా ఉన్న మరో ఉగ్రవాద సంస్థ హమాస్ పొలిటికల్ చీఫ్, సీనియర్ కమాండర్లను కూడా ఖతం చేసింది. యెమెన్ నుంచి వస్తున్న హౌతీ సంస్థ ఉగ్ర సభ్యుల సవాళ్లను కూడా ఎదుర్కొంటుంది. దీంతో ఇంకా మౌనం పనికిరాదనుకుందో ఏమో ఇరాన్ రంగంలోకి దిగింది. వందల బాలిస్టిక్ మిసైళ్లను ఇజ్రాయెల్ మీదకు ప్రయోగించింది. వాటిలో 90% టార్గెట్ రీచ్ అయ్యాయని ఇరాన్ అంటుంటే 10% మాత్రమే వచ్చాయని ఇజ్రాయెల్ చెబుతుంది. ప్రాణ నష్టం కూడా కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే చనిపోయినట్టు తెలిపింది. ఈ ఒక్క కారణం అమెరికాకు సరిపోతుంది. ఇజ్రాయెల్ కు మద్దతును సాకుగా చూపి వెంటనే ఇరాన్ మిసైల్ కూల్చివేయాలని తన డిఫెన్స్ వింగ్ ను ఆదేశించింది. దాంతో ఇరాన్ క్షిపణులను ఎదుర్కొనేందుకు 3 రకాల క్షిపణి విధ్వంసక వ్యవస్థలు రంగంలోకి వచ్చాయి. అరవీర భయంకరమైన ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్స్, యూరో వ్యవస్థలు ఇరాన్ క్షిపణులను దారిలోనే అడ్డుకున్నాయని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే లెబనాన్, ఇరాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, అమెరికాలు యుద్ధ రంగంలో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇది ఇంకా ఏ ప్రాంతాలకు విస్తరిస్తుందో చెప్పలేం. ఇజ్రాయెల్ అంత తేలికగా వెనక్కి తగ్గే బాపతు కానే కాదు. ఆల్రెడీ తన గగనతలాన్ని మూసివేసింది. ఇరాన్ విషయంపై ఉన్నత స్థాయి సమీక్షకు దిగింది. మరి తదుపరి చర్యలేమిటో చూడాల్సి ఉంది. పరిస్థితి విషమిస్తే అమెరికా, మిత్ర దేశాలు కూడా రంగంలోకి దిగితే మరింతగా ఉద్రిక్తతలు పెరుగుతాయి. యుద్ధం మరిన్ని దేశాలకు వ్యాపించే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ గనక అణుదాడికి దిగితే అది ఇప్పుడు కాదనలేని విషయంగా చెప్తున్నారు యుద్ధరంగ నిపుణులు. తనకు ఇరాన్ మీద దాడి చేయడానికి సరిపడా కారణం ఉంది. తనకు ఎప్పుడైనా ప్రమాదమేననే భావనతో ఇరాన్ అణు కేంద్రాల మీద దాళ్లకు పూనుకోవచ్చని అంచనాలున్నాయి. ఇప్పటికే తన దేశ సరిహద్దుల్లోని ప్రజల్ని సురక్షిత ఏర్పాట్లలోకి చేరాలని ఇజ్రాయెల్ హై అలర్ట్ ప్రకటించింది. తరచూ సైరన్లు మోగుతున్నాయి. ఇరాన్ నుంచి తీవ్రమైన దాడినే ఇజ్రాయెల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. పైగా సాక్షాత్తు ప్రధాని నెతన్యాహు ఓ వీడియో సందేశంలో ఇరాన్ ప్రజలకు సందేశం ఇచ్చారు. ఏకంగా అక్కడి పాలనే మార్పుకు గురికానుందని సంకేతాలు ఇచ్చారు. ఇది ఇరాన్ కు పుండు మీద కారం పూసినట్టుగా తయారైంది. 181 క్షిపణులతో చేసిన ఇరాన్ దాళ్లకు ప్రతీకారం తప్పదని నెతన్యాహు ఘాటుగా హెచ్చరించారు. మరి అది మళ్లీ ఆయుధాలతో ప్రతీకారం తీర్చుకుంటారా, లేక ఇరాన్ కీలక నేతలను మట్టుబెట్టి అక్కడి ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడేలా చేస్తారా అన్న ఆలోచన తన పరిధిని పెంచుకుంటుంది. నేరుగా వైమానిక దాడులు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని ఇజ్రాయెల్ అనుకోవడం లేదు. నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖుమైనీ సహా కోర్ కమిటీ లీడర్లనే లేపేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఇరాన్ ప్రభుత్వం తమ శక్తి మేరకు ఇజ్రాయెల్ ను ఎదుర్కొనే ప్రయత్నం తప్పకుండా చేస్తుంది. అందుకోసం అణుబాంబులు ప్రయోగించినా ఆశ్చర్యం ఉండబోదు. అందుకేనేమో ఇజ్రాయెల్ ఆలోచనలను పసిగట్టిన ఇరాన్ తమ అధినేత అయతుల్లా ఖుమైనీని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అవసరమైతే పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధమైపోయింది. ఎందుకంటే 33 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ మీద జరిపిన తాజా దాడిని 6 నెలల క్రితం జరిగిన దాడితో పోల్చితే తీవ్రమైంది. ఈసారి ఇరాన్ ఉపయోగించిన క్షిపణులు చాలా ఖరీదైనవి. అందుకే 50 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ కు దక్కిన అవకాశాన్ని వదులుకోకూడదని ప్రతీకారం పేరిట ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, చమురు కేంద్రాలు, అణుస్థావరాలతో సహా దేనిని వదలకుండా సర్వమూ నేలమట్టం చేయాలని ఇజ్రాయెల్ కీలక నేతలంతా తీర్మానిస్తున్నారు. దానికి అనుగుణంగానే పాలకులు సంసిద్ధత ప్రకటిస్తున్నారు. ఇరాన్ కు రక్షణ కవచంలాగా వ్యవహరించే హిజ్బుల్లా తీవ్రంగా దెబ్బతిని ఉన్న ప్రస్తుత స్థితిలో ఇజ్రాయెల్ కు ఇది మరింత సులభం. ప్రతీకారం తప్పదంటూ ఇజ్రాయెల్ పక్షాన అమెరికా, దాని మిత్ర దేశాలు ఇరాన్ ను హెచ్చరిస్తున్నాయి. ఇరాన్ వైపు తరలి వెళ్తున్న యుద్ధ విమానాలు, నౌకలను ఇరాన్ కు అనుకూలంగా రష్యా బరిలోకి దిగుతున్న సూచనలను గమనించినప్పుడు పరిస్థితి పట్టు తప్పుతున్న విషయం స్పష్టమవుతుంది. అమెరికా అధ్యక్ష స్థానంలో నోరు లేని బైడెన్ ఉండగానే తాను అనుకున్నది చేసుకుపోవాలన్నదే నెతన్యాహు ఆలోచన. ఎన్నికల తర్వాత ట్రంప్ అధికారంలో
అధికారంలోకి వస్తే ఈ ఆటలేం సాగవని నెతన్యాహుకు బాగా తెలుసు. అందుకే ఇజ్రాయెల్ మీద హమాస్ అమానుష దాడికి ప్రతీకారంగా ఆరంభించిన యుద్ధానికి ఏడాది పూర్తవుతున్న తరుణంలో దాన్ని అక్కడికే పరిమితం చేయాలని నెతన్యాహు అనుకోవడం లేదు. గత సంవత్సరం అక్టోబర్ మొదటి వారంలో ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి 1200 మంది పౌరులను హతమార్చి మరో 695 మందిని అపహరించుకుపోవడం ద్వారా హమాస్ దుస్సాహసానికి పాల్పడింది. ఇది ఉగ్రదాడి చర్యగా ప్రకటించిన దేశాలు సైతం అనంతరం ఇజ్రాయెల్ దాళ్లను అంగీకరించలేదు. అమెరికా కూడా గాజా నరమేధం విరమించుకోవాలని ఇజ్రాయెల్ ను కోరిన మాట వాస్తవం. అలాగని అది ఏనాడు ఇజ్రాయెల్ కు ఆయుధ సరఫరా ఆపలేదు. ఫలితంగా ఇంతవరకు దాదాపు 45,000 మంది గాజా పౌరులు మరణించారని అంటున్నారు. ఒక్కసారంటూ యుద్ధం మొదలైతే దాని గమనం ముగింపు ఎవరి చేతుల్లోనూ ఉండదు. దాని తోవ అది వెతుక్కుంటుంది. రెండో ప్రపంచ యుద్ధ పర్యవసానాలు చూశాక మళ్లీ ఆ ఉత్పాతం జరగనీయరాదని ప్రపంచ దేశాలు ప్రతిజ్ఞలు చేశాయి. కానీ తొందరగానే వాటిని మర్చిపోయినట్టుగా కనిపిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో 5.5 కోట్ల మంది సాధారణ పౌరులు, మరో 2.5 కోట్ల మంది సైనికులు మరణించారు. కోట్లాది మంది క్షతగాత్రులయ్యారు. ఒక్క సోవియట్ యూనియన్ లోనే దాదాపు 2.5 కోట్ల మంది మరణించారు. మరో 90 లక్షల మంది వ్యాధుల బారిన పడ్డారు. కానీ విస్తరణ కాంక్షతో తహతహలాడే అగ్రరాజ్యాలు తమ నైజం వదులుకోలేదు. ఇప్పటికీ అదే జోషు వాటిలో కనిపిస్తుంది. అణ్వాయుధాలతో జరిగే మూడో ప్రపంచ యుద్ధం కేవలం 72 నిమిషాల్లో భూగోళంపై 60% జనాభాను తుడిచిపెడుతుంది. ఇజ్రాయెల్ కు అమెరికా అండదండలున్నట్టే ఇరాన్ కు రష్యా, చైనాల ఆశీస్సులున్నాయి. దానికి హమాస్, హిజ్బుల్లా గ్రూపులు, యెమెన్లోని హౌతీలు, ఇరాక్, సిరియాల్లోని షియా మిలిటెంట్ సంస్థలు మరింత దగ్గరవుతాయి. ఇజ్రాయెల్ తో సాన్నిహిత్యం నెరుపుతున్న ఈజిప్ట్, జోర్డాన్లకు ఆ తోవనే వెళ్తున్న సౌదీ అరేబియాకు సంకట స్థితి ఏర్పడింది. కొంత హెచ్చుతగ్గులున్నా అందరి వద్ద ప్రపంచాన్ని సర్వనాశనం చేయగల మారణ ఆయుధాలు రెడీగా ఉన్నాయి.